తో పాన్ ఇండియాకు తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు రెహమాన్. ఒక్కో పాట ఒక్కో విధంగా పేలింది. జెన్జీకి ట్యూన్స్ బాగా దగ్గరయ్యాయి. పనిలో పనిగా రెహమాన్ రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయింది. పెద్ద తర్వాత పాన్ ఇండియా వైడ్గా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా అవతరించాడట రెహమాన్. అదెలా సాధ్యపడిందో ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ అందుకుంటున్న పారితోషికం 25 కోట్లని టాక్ ఉంది. దీంతో బన్నీ మూవీతో ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డులోకి ఎక్కాడు అనిరుద్. అయితే రామాయణ చిత్రానికి సంగీతం వహిస్తున్నందుకు రెహమాన్ ఏకంగా 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడనే వార్త పాన్ ఇండియాను షేక్ చేయటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే అనిరుద్ రికార్డు బద్దలైంది. అయితే రెహమాన్ అందుకుంటున్న 30 కోట్ల పారితోషికం ఒక భాగానిక 2 భాగాలకు కలిపి అందుకుంటున్నాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ మూవీ కోసం రెహమాన్ 13 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. కానీ రామాయణ కోసం మాత్రం 30 కోట్ల పారితోషికంతో పాటు సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో నుంచి కూడా వాటా అందుకోబోతున్నాడు. మొత్తంగా రామాయణ ప్రాజెక్టు నుంచి రెహమాన్ 50 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇండియాలో మరోసారి రెహమాన్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.